ఎంతవరకు మనం వచ్చామంటే ఇంతవరకు శ్వాసే గురువు అన్న ఆ యొక్క స్టేట్మెంట్ వరకు మనం వచ్చాం. ఆ యొక్క సిద్ధాంతం వరకు మనం వచ్చాం. ఇదే ధ్యాన సిద్ధాంతం. ఈ గురువుతో ఏకం కావాలి. శ్వాస అంటే తెలుసు మీకు, ఉచ్ఛ్వాస నిశ్వాస. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస ఈ రెండింటినీ ఆన అపాన అని పాళిలో గౌతమ బుద్ధుడి నాటి కాలంలో అన్నారు. కనుక ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మనం ఏకం కావాలి. గురువుతో తాదాత్మ్యం చెందాలి, గురువుతో ఏకమైపోవాలి. ఈ గురువుతో ఏకమైపోవడాన్నే శ్వాసే గురువు అన్న గురువుతో ఏకమైపోవడాన్నే శ్వాస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనే శ్వాసక్రియతో ఏకమైపోవడాన్నే ఆనాపానసతి అన్నాడు గౌతమ బుద్ధుడు. ఆయన గురువు ఏమిటో తెలుసుకున్నాడు. ఆయన గురువుతో ఏకం కావయ్యా అని ప్రపంచానికంతా బోధించాడు. గౌతమ బుద్ధుడు ఎంతో మంది దగ్గరికి వెళ్ళాడు. అలార కలముడు, ఉద్ధక రామబుద్ధుడు, ఇంకా ఎంతోమంది. వాళ్ళు నువ్వు ఇంకో మంత్రం గురువు, నువ్వు ఇంకేదో ఆహారం లేకుండా ఉండు, అదే నీ గురువు అవుతుంది, లేకపోతే ఊరికే ఉపనిషత్తు చెప్పిందే నువ్వు చెప్తుండు, ఇలా ఎంతోమంది గురువులు చెప్పారు. మరి ముక్కు బిగపట్టుకుని ఉండు, లేకపోతే చక్రాల మీద కాన్సన్ట్రేషన్ చేయి, బ్రూకుటి మధ్యలో కాన్సన్ట్రేట్ చేయి, ఇలా ఏమిటో చెప్పారు. ఆయన పాపం అన్నీ సిన్సియర్గా చేశాడు. ఆయన చేసి ఒక్కొక్కటి రాంగ్, ఇది రాంగ్, అది తప్పు, ఇది తప్పు, అది తప్పు అని 5.5 సంవత్సరాలు పట్టింది ఆయన నేర్చుకున్నదంతా తప్పు అని తనకు తాను తెలుసుకోవడం కోసం. చివరికి సహజంగా, సరళంగా, సున్నితంగా ఉన్న శ్వాస మీదే ఏ కుంభకం లేని, కుంభకరహితమైన, కేవలం పూరక రేచకాత్మకమైన ఆ శ్వాస మీద ఆయన ధ్యాస పెట్టాడు. ఆ నాపానసతి చేశాడు. వెంటనే ఆయనకి 3వ కన్ను తెరుచుకుంది. ఒక జాములో 3వ కన్ను తెరుచుకుంది. 2వ జాములో ఆ 3వ కన్ను ద్వారా జన్మ పరంపర, కర్మ పరంపర తెలుసుకున్నాడు. 3వ జాములో మరి ఈ యొక్క దుఃఖము తృష్ణ వలన, తృష్ణ అవిద్య వలన, అవిద్య అష్టాంగ మార్గం వలన పోతుంది అని అన్నీ తెలుసుకున్నాడు. దుఃఖ నివారణ ఉపాయం తెలుసుకున్నాడు. తెలుసుకొని మరి తర్వాత తన జీవితం అంతా కూడా ఆనాపానసతి బోధించాడు. నేను ఈ విధంగా సరళమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాస మీద ధ్యాస ఉంచాను. ఇంకేది చెయ్యకూడదు. మంత్రము చెప్పుకోకూడదు, రామ 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 అనుకోకూడదు, రాముడి విగ్రహం మీద ధ్యాస వద్దు, పలానా గురువు యొక్క మొహం మీద ధ్యాస వద్దు, కళ్ళు చిట్లించి లేదా ఊపిరి బిగపట్టి కుంభకం లాంటివి చేయకూడదు అని ఇలా ఏవేవి చేయకూడదు అని చెప్పాడు. ఒకటే చేయవలసింది శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి. ఎందుకంటే శ్వాస అనేది గురువు. బుద్ధుడు గురువు కాదు అని బుద్ధుడే అందరికీ చెప్పాడు. అప్పో దీపో భవా అన్నాడు. ఎవరికి వారే దీపం కావాలి అంటే ఏమిటి? నేను దీపం కాదు అన్నాడు. ఎవరికి వారే అంటే ఎక్కడ ఏం చేయాలంటే మనకి చెప్పాడు. నీ శ్వాసే గురువు అన్నాడు. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క మూల సిద్ధాంతము శ్వాసే గురువు. ఇక్కడే మిగతా వాళ్ళకి మనకి తేడా ఉంటుంది. ఆత్మే బ్రహ్మమని, జీవుడే దేవుడని, దేహమే దేవాలయని అందరికీ తెలుసు. కానీ అసలైన గురువు సంగతే తెలియదు. గురువే విద్య చూపించేది. ఆ గురువు లేకుండా గుడ్డి విద్య నడుస్తోంది ప్రపంచమంతా. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఉంది విషయమంతా. ఎందుకంటే ఎందుకు ఈ ఎద్దు గుడ్డిగా ఉంది? అసలు సంగతి లేదు ఇక్కడ. అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని అన్నట్టు సత్యాలన్నీ తెలుసు కానీ గురువు ఎవరో తెలియదు మనకి. శ్వాసే గురువు. ఓంకారం గురువు కాదు, గాయత్రి మంత్రం గురువు కాదు, నమాజ్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అని ఆజా మరి పాడితే, గొంతు పాడితే అది కాదు. ఏమి చేయాలి? మక్కాకి పోతే అక్కడ గురువు లేడు, కాశీకి పోతే అక్కడ గురువు లేడు. కనుక ఎక్కడ ఉన్నాడు గురువు? మన ముక్కులోనే ఉన్నాడు గురువు. అందుకే అన్నమాచార్య వారు ఏమన్నారంటే, ఊపిరిలో దేవుడున్నాడు యోగేంద్రులకు అన్నాడు. ఊపిరిలో దేవుడున్నాడు యోగేంద్రులు, కాయపు ఊపిరిలో గని ఉన్నది అన్నాడు అన్నమాచార్య వారు. చూసారా? ఆయనకు ఆ రహస్యం తెలుసు. కాయపు ఊపిరిలో గని ఉన్నది.
ఊపిరిలో దేవుడున్నాడు యోగేంద్రుడు. చూశారా? ఈ రహస్యం అందరికీ తెలుసు, వాల్మీకి కూడా తెలుసు. అందుకే వాయుపుత్రుడివి కా నాయన, పవనపుత్రుడివి కా నాయన, మారుతీపుత్రుడివి కా నాయన అన్నాడు. గౌతమ బుద్ధుడు ఆనాపానసతి అన్నాడు. కనుక ఈ శ్వాసే గురువు అన్నది మనకి అణువులోని ఇంకా ఎప్పుడు మార్గదర్శకత్వం కావాలన్నా శ్వాస దగ్గరికి పోవాలి, అంటే ధ్యానంలోకి పోవాలి, అంటే శ్వాస ధ్యాసలోకి పోవాలి, ఆనాపానసతిలోకి పోవాలి. కళ్ళు రెండు మూసేసుకోవాలి, చేతులు రెండు కట్టేసుకోవాలి, కాళ్ళు రెండు కట్టేసుకోవాలి, మస్తిష్కాన్ని స్విచ్ ఆఫ్ చేసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచాలి. శ్వాసే గురువు, శ్వాస మీద ధ్యాసే మరి గురువుతో ఏకము కావడము. మరి ఇది ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. ఎంత ఎక్కువ సమయం కేటాయిస్తే ఈ ఆనాపానసతికి అంత ఎక్కువ సాధన చేసినట్టు. కనుకనే 5వ సత్యం ఏమిటయ్యా అంటే సమయమే సాధన. ఎక్కువ సమయం సాధన కేటాయిస్తే ఎక్కువ సాధన జరుగుతుంది, తక్కువ సమయం కేటాయిస్తే తక్కువ సాధన జరుగుతుంది. సంగీతం నేర్చుకునేవాడు రోజుకి 1 గంట సాధన చేస్తే ఎంత సాధిస్తాడు? రోజుకి 5 గంటలు సాధన చేస్తే ఎంత సాధిస్తాడు? రోజుకి 5 నిమిషాలు చేస్తే ఎంత సాధిస్తాడు? కనుక ఎంత సమయం కేటాయిస్తామో అంత సాధన జరుగుతుంది. కనుక సమయమే సాధన అని చెప్పబడింది. అంటే వీ హ్యావ్ టు ఎర్మార్క్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ప్రాక్టీస్. శ్వాస మీద ధ్యాస ఉంచడానికి ఒక యోగి కాబోతున్నవాడు, యోగి కాదలుచుకున్నవాడు ఎక్కువ సమయాన్ని, వీలైనంత ఎక్కువ సమయాన్ని వీలు చేసుకుని ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. సమయమే సాధన. అలా కళ్ళు రెండు మూసుకుని ఇలా కళ్ళు తెరిచేస్తే లాభం లేదు. అలా వీణ పట్టుకుని, అలా సితార్ పట్టుకుని, ఇలా మళ్ళీ ఛాయ్ తాగడానికి హోటల్కి వెళ్ళిపోతే వాడు సంగీత సాధకుడు కాడు కదా. హోటల్ గురించి మర్చిపోవాలి, ఛాయ్ గురించి మర్చిపోవాలి, ఇడ్లీ గురించి మర్చిపోవాలి, భోజనం గురించి మర్చిపోవాలి. త్యాగరాజ స్వామి ఏం చెప్పారంటే నిద్ర నిరాకరించి తంబూర చేపట్టి అన్నాడు ఆయన. నిద్రని నిరాకరించాలి, రాత్రంతా కూర్చొని సాధన చేయాలి. అలాంటి వాడే సాధకుడు అనబడతాడు. కనుక సమయమే సాధన. ఎంత సమయం కేటాయించాడు? అథమ పక్షంలో ఎవరి వయస్సుకు తగ్గ అంత సమయం కేటాయించాలి. అంటే 5 ఏళ్ల పిల్లవాడు 5 నిమిషాలు, 10 ఏళ్ల పిల్లవాడు 10 నిమిషాలు, 20 ఏళ్ల పిల్లవాడు 20 నిమిషాలు, 30 ఏళ్ల పిల్లవాడు 30 నిమిషాలు, 40 ఏళ్ల పిల్లవాడు 40 నిమిషాలు, 50 ఏళ్ల పిల్లవాడు 50 నిమిషాలు, 70 ఏళ్ల పిల్ల మరి 70 నిమిషాలు. అథమ పక్షం అంటే మినిమం. మ్యాక్సిమం ద స్కై ఈజ్ నాట్ ద లిమిట్. కనుక మినిమం చేసే తీరాలి, ప్రతిరోజు చేయాలి. దీన్ని ఏమంటామంటే మనం సమయమే సాధన. ఫస్ట్ గురువు ఎవరో తెలుసుకున్నాము. ఆ గురువు దగ్గరే సాధన ఉంటుంది. గురువు దగ్గర కాకుండా ఇంకెక్కడ ఉంటుంది సాధన? కనుక స్కూల్లో పిల్లల్ని పంపిస్తాం, స్కూల్లోనే వాళ్ళు ఎన్నో నేర్చుకుంటారు. ఇంటి దగ్గర అసలు ఆడుకోవాలి, ఇంటి దగ్గర పాడుకోవాలి. సాధన అంతా స్కూల్లోనే ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ హోంవర్క్ పుస్తకాలు పెడితే అది ఇల్లే కాదు, అది నరకంగా తయారవుతుంది. సాధన అంతా స్కూల్లోనే ఉండాలి. మన దగ్గర పిరమిడ్ మాస్టరు రామచంద్రరావు గారు ఉన్నారు. వాళ్ళ స్కూల్లోనే సాధన ఉంటుంది. ఇంటి దగ్గర వాళ్ళ సాధన చదువుకోనివ్వరు. స్కూల్లోనే అన్నీ ఉంటాయి. ఇంటి దగ్గర ఆడుకోవాలి, పాడుకోవాలి, తల్లిదండ్రులు ఉండాలి. ఇంటి దగ్గర చదువే ఉండకూడదు. ఆ చదువు అంతా స్కూల్లోనే ఉండాలి. అంటే గురువు దగ్గరే సాధన ఉండాలి. శ్వాసే గురువు. ఆ శ్వాసను గమనించడమే ధ్యాన సాధన. ఎంత సమయం కేటాయించాలి? ఎప్పుడు కేటాయించడం? ఇష్టం వచ్చిన సమయం కేటాయించవచ్చు. కళ్ళు రెండు మూసుకుని, వేరే ఏ పని లేనప్పుడు కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస. ఇలా సమయం కేటాయిస్తుంటే సాధనలో మనం ముందుకు పోతుంటే ఎన్నో ఒళ్ళు నొప్పులు వస్తుంటాయి, కుండాలని పెయిన్స్ వస్తుంటాయి. ఎన్నో జన్మలుగా చేసుకున్న పాపకర్మలన్నీ ప్రక్షాళన చేసుకోవడానికి ముందుకు వస్తాయి, స్క్రీన్ ముందుకు వస్తాయి. అయ్యో అంతకుముందు లేని నొప్పులు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి అంటారు. చాలామంది మానేస్తారు. సహనం లేదు వాళ్ళకి. సంగీతం నేర్చుకోవడంలో సహనం ఉండదు. 5 రోజులు నేర్చుకుంటారు, 5 నెలలు నేర్చుకుంటారు, మరి సంగీతం మానేస్తారు. తబలా మానేస్తాడు, సితారా మానేస్తాడు, వీణ మానేస్తాడు. ఎవరో కొంతమందే ప్రాక్టీస్ చేస్తూ 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 సహనంతో రవిశంకర్ అవుతారు, బిస్మిల్లా ఖాన్ అవుతారు. కనుక ధ్యాన సాధనలో కూడా ఒక పతంజలిలా, ఒక జీసస్ క్రైస్ట్లా, ఒక గౌతమ బుద్ధుడా కావాలంటే ఎంత సహనం ఉండాలో. ఎన్నో నొప్పులు వస్తుంటాయి. వాటన్నిటిని ఎంతోమంది తిడుతుంటారు. ఏమయ్యా ఊరికే కళ్ళు రెండు మూసి కూర్చుని ఏదే పని లేదని అవమానం చేస్తుంటారు. అయినా కూర్చోవాలి. బయట నుంచి అవమానం వస్తుంది, లోపల నుంచి నొప్పులు వస్తాయి, అయినా కూర్చోవాలి. సహనము పాటించవలే. రియాక్షన్ అయిపోయి కోపం వచ్చేసి నీ మీద నీ కోపం వచ్చి మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద కోపం వచ్చేసి మరి అసహనంగా ఉంటే ప్రగతి లేదు కదా, మానేస్తావు ప్రాక్టీస్.
కనుక సహనమే ప్రగతి అన్నది 6వ సిద్ధాంతము, పిరమిడ్ జ్ఞాన నవరత్నము. శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి. కనుక మిలారేప మార్పా గురువు దగ్గర ఎంత సహనం ప్రాక్టీస్ చేశాడో మీకు తెలుసు. ఈ మార్పా అనే గురువు మిలారేప చేత ఇల్లు కట్టించాడు. ఇల్లు కట్టిస్తే చెప్తాను అన్నాడు. పాపం ఇల్లు కట్టించాడు. మళ్ళీ కట్టించిన ఇల్లంతా కులద్రోహి అన్నాడు, కూల్చేశాడు. మళ్ళీ అక్కడ ఇంకోటి కట్టి అన్నాడు, ఇంకోటి కట్టాడు. పాపం ఆ వీపులన్నీ రాళ్ళు మోసి మోసి చిట్లిపోయి రక్తం కారుతోంది. ఆ మార్ప భార్య అయ్యో పాపం అలా చేస్తున్నాడే అని బాధపడితే, మరి నువ్వు బాధపడితే అతని పాప ప్రక్షాళన కావాలి కదా. పాప ప్రక్షాళన కావాలంటే వీపు రక్తము చిట్లాలి. అతనికి అసహనం ఉంటే గురువు దగ్గర నుంచి పారిపోతాడు. సహనం ఉన్నవాడే గురువు దగ్గర ఉంటాడు. మిలారప ఆ కథ చదవని వాళ్ళు ధ్యాన సాధన చేయడమే కూడదు. ధ్యాన సాధన చేయాలంటే, జ్ఞాన సాధన పొందాలంటే ఆ మిలారేప యొక్క జీవిత చరిత్ర చదివే తీరాలి. ఎక్కిరాల భరద్వాజ్ గారు చక్కటి పుస్తకం రాశారు. దయచేసి అందరూ చదవండి మిలారేప పుస్తకం. కనుక ఆ సహనమే ప్రగతి. క్రికెట్ నేర్చుకోవాలంటే, ప్రగతి సాధించాలంటే సహనం కావాలి. సంగీతం నేర్చుకోవాలంటే ప్రగతి కావాలి. ఈ రికార్డింగ్ చేయాలంటే ఎంతో సహనం ఉండాలి. కనుక ధ్యాన సాధనలో కూడాను ఎంత సహనము కావాలనో చెప్పనలవి కాదు. కనుక శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి. ఇలా సహనంగా మనం చేస్తూ ఉంటే ఎన్నో అనుభవాలు వస్తాయి. లోపల శక్తి సంచారం జరుగుతుంది. కుండాలని ఉత్తేజితం అవుతుంది. మూడో కన్నులో కొన్ని రంగులు కనబడతాయి, చెట్లు కనబడతాయి, గుడులు కనబడతాయి, గడ్డమ్మగాళ్ళు కనబడతారు, ఎవరెవరో చనిపోయిన వాళ్ళంతా కనబడుతుంటారు. వాళ్ళు ఫస్ట్ ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు, మనకి వినపడదు. వాళ్ళు మాట్లాడుతుంటారు కానీ మనకి వినపడదు, ఎందుకంటే మనకి శక్తి ఉండదు. తర్వాత మెల్లిమెల్లిగా వినపడడం మొదలవుతుంది. తర్వాత సూక్ష్మ శరీరంతో వాళ్ళు అన్ని లోకాలు చూపుతారు, మన జన్మలన్నీ చూపిస్తారు. వీటినే అనుభవము అన్నాం. ఈ అనుభవమే జ్ఞానం. జన్మలు ఉన్నాయని చెప్పి పుస్తకం చదివి తెలుసుకోవడం కాదు. ధ్యాన సాధనలో దివ్యచక్షు ఉత్తేజపరుచుకుని మన జన్మలని మనం చూడాలి. అదే అనుభవము, అదే జ్ఞానం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలెత్తావు, నాకు నా జన్మలన్నీ తెలుసు, నీకు తెలియదు. కృష్ణుడికి ఎందుకు తెలుసు? ఆయన కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచి గంటలు ఉన్నాడు. చిన్నప్పటి నుంచే సాందీప మాస్టర్ దగ్గరే నేర్చుకున్నాడు. కానీ మనం చిన్నప్పుడు నేర్చుకోలేదు, పెద్దగా అయిన తర్వాత నేర్చుకోలేదు, చచ్చిపోయే వరకు నేర్చుకోము మనం. అలా ఉన్నాయి మన తగలబడ్డ మన జీవితాలు. జ్ఞానం లేకుండా పెరుగుతున్నాము, జ్ఞానం లేకుండా చేస్తున్నాము, మళ్ళీ పుడుతున్నాము. పునరపి జననం పునరపి మరణం. ఎంతవరకు మనం జ్ఞానంగా పెరగమో, జ్ఞానంతోనే చావమో, అంతవరకు ఈ జన్మ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. అనుభవమే జ్ఞానం. భగవద్గీత ద్వారా జ్ఞానం కాదు, బైబిల్ చదవడం ద్వారా జ్ఞానం కాదు, అనుభవం ద్వారా జ్ఞానం. అనుభవమే జ్ఞానము. కనుకనే కృష్ణుడు ఏం చెప్పాడు? యోగి కానైనా అర్జున, యోగివికా, యోగి భవ అర్జున, తపస్విభ్యోధికో యోగి, జ్ఞానిభ్యోపి మతోధిక, కర్మయభ్యశ్చాధికో యోగి, తస్మాత్ యోగి భవ అర్జున. కనుక యోగం అంటే సాధన, యోగ సాధన, ధ్యాన సాధన. యోగం అంటే కలయిక, శ్వాసతో కలయిక. శ్వాసతో కలయిస్తే మిగతావన్నీ తనంతట తానే తీసుకెళ్తుంది. ట్రైన్లో టికెట్ కూర్చుని జగతియాల్లో కూర్చుంటే ఆ ట్రైన్ మెల్లిగా ఢిల్లీ చేరిపోతుంది. ఇంకా అంతకన్నా ట్రైన్ దిగకుండా ఉండాలి అంతే. అలాగే శ్వాస మీద ధ్యాస అనేది టికెట్, అందులో పెట్టి కళ్ళు రెండు మూసుకుని కూర్చుంటే ఆ ట్రైనే, ఆ శ్వాస, ఆ ధ్యాసే మరి అన్నీ చూపిస్తుంది, మనకి ఢిల్లీకి తీసుకెళ్ళిపోతుంది. కనుక శ్వాసే గురువు. అన్ని అనుభవాలు కిటికీలను చూస్తూ ఉంటాం. భోపాల్ వస్తుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ నాగ్పూర్ వస్తుంది, మళ్ళీ ఆగ్రా వస్తుంది. కిటికీ నుంచి అన్ని అనుభవాలు కనబడుతుంటాయి. చివరికి ఢిల్లీకి వెళ్తాం. ఆ అనుభవమే జ్ఞానం. ఇంటి దగ్గర జగిత్యాలలో కూర్చుని మ్యాప్లో ఇది భోపాలు, ఇది ఆగ్రా, ఇది నాగ్పూర్, ఢిల్లీ అంటే మ్యాప్లో చూస్తే అది అనుభవం కాదు, జ్ఞానం ఉంది కానీ అనుభవం లేదు. మనము ట్రైన్లో ఎక్కాలి. అలాగే పుస్తకాల్లో నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మ, నీకు ఎన్నో జన్మాలు ఉన్నాయి, మూడో కన్ను ఉంది అంటే ఏం లాభం? మనము అనుభవపూర్వకంగా వాటిని అన్నింటినీ తెలుసుకోవాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు అందరికీ అనుభవం ఇవ్వడం కోసమే అందరినీ కూర్చోబెడుతుంటారు, కళ్ళు రెండు మూయిస్తారు. కనుక
ఎంతోమంది వేల మంది లక్షల మంది ఇప్పుడు అనుభవం పొందారు, వాళ్ళ గత జన్మలు తెలుసుకున్నారు. డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు మరి వశిష్ఠుడితో మాట్లాడారు. టి మురళీధర్ గారు తన జన్మలను తెలుసుకున్నారు, మూడో కన్నుని మరి ఉత్తేజితపరుచుకున్నారు. టి మురళీధర్ గారి భార్యామణి మరి మేడం లక్ష్మి గారు ఇంత పెద్ద మూడో కన్ను తెచ్చుకుని రోజు అన్ని లోకాలు తిరిగి వస్తూనే ఉంటారు ఆవిడే. దీని పేరే అనుభవమే జ్ఞానం. అది జ్ఞానం అంటే. అంతేగాని చిన్మయానంద గారు ఇలా అనుకోండి, ఆయన భగవద్గీత శ్లోకాలు వల్లిస్తాడు కానీ ఆయనకు అనుభవం లేదు. ఆయన నువ్వు నీ జన్మలు చూసుకున్నావంటే అబ్బే నాకేం లేదు అంటాడు. నీకు మూడో కన్ను ఉందంటే అబ్బే నాకు లేదు అంటాడు చిన్మయానంద. కానీ ఈ టీ మురళీధర్ అంటాడు నా మూడో కన్నుతో నేను చూసుకున్నాను అంటే. సో ఎక్కడ చిన్మయానంద, ఎక్కడ టీ మురళీధర్? కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్లందరూ అపారమైన అనుభవంతో ఉన్న జ్ఞానులు. కనుక శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము. ఇది సాధారణ ప్రకరణం. ఫస్ట్ జ్ఞాన ప్రకరణం చెప్పాము. 3 నేనే బ్రహ్మను, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. ఈ జ్ఞానం, ఈ 3 జ్ఞానం ఎక్కడొస్తుంది? అనుభవిస్తే వస్తుంది. కనుక అనుభవమే జ్ఞానం అన్నాం కదా. ఏమిటి ఆ జ్ఞానం? ఫస్ట్ చెప్పిన 3 స్టేట్మెంట్సే ఈ యొక్క అనుభవం వచ్చిన తర్వాత మనం ప్రాక్టికల్గా మనం కూడా తెలుసుకుంటాము. కృష్ణుడు ఏం చెప్పాడంటే భగవద్గీతలో, నేను కొత్తగా చెప్తున్నది ఏమీ లేదు, ఉపనిషత్తులో చెప్పిందే నేను చెప్తున్నాను. అంటే ఆ ఉపనిషత్తుకారులందరూ, ఆ యోగులందరూ ఇదే దర్శించారు, ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నారు. ఎవరు తెలుసుకున్నా ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఎవడు ఎంత ధ్యాన సాధన చేసినా చివరికి ఈ జ్ఞానం దగ్గరికి వస్తాడు. కనుక పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడాను ఆ 3 సత్యాలను తెలుసుకున్నవారు. నేనే బ్రహ్మను, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. ఎలా తెలుసుకున్నారు? శ్వాసని గురువు దగ్గరికి వెళ్ళి ఎంతో సమయం కేటాయించి, ఎంతో సహనం చూపించి, ఎన్నో బాధలను ఓడ్చుకుని, ఎన్నో అనుభవాలు సంపాదించి ఆ జ్ఞానాన్ని పొందారు, జ్ఞాన ఫలాన్ని పొందారు. పిరమిడ్ జ్ఞాన నవరత్నాల్లో 3, 4, 2 అని చెప్పాము. కనుక జ్ఞానం పొందిన తర్వాత ఏం చేస్తాం? మనకున్న జ్ఞానాన్ని దానము చేయవలే. ఫీజు తీసుకుని చేసేది వ్యాపారం, ఫీజు తీసుకోకుండా ఇచ్చేది దానం అంటాం. కనుక ఎప్పుడు కూడాను పిరమిడ్ మాస్టర్లు అందరికీ ఆనాపానసతి బోధిస్తూనే ఉంటారు, తమ అనుభవాన్ని వివరిస్తూనే ఉంటారు. సమయం కేటాయించవయ్యా అని చెప్తుంటారు, సహనంతో ముందుకు పోవయ్యా అని చెప్తూ ఉంటారు, తమ జ్ఞానాన్ని దానం చేస్తూ ఉంటారు. వస్త్రదానము కన్నా, అన్నదానము కన్నా మరి జ్ఞానదానము మరి ఎంత శాశ్వతమైనదో, ఎంత గొప్పదైనదో. కనుక జ్ఞానము ఉన్నవాడు జ్ఞానదానానికి పూనుకుంటాడు. జ్ఞానదానానికి పూనుకోని జ్ఞానము జ్ఞానమే కాదు. జ్ఞానదానానికి వెంటనే పూనుకున్న ఆ జ్ఞానమే జ్ఞానం. కనుక పిరమిడ్ మాస్టర్లు అందరూ ఇవాళ అనుభవం వచ్చి రేపంచి అందరికీ చెప్పడం మొదలు పెడుతుంటారు. కనుక 8వ పిరమిడ్ జ్ఞాన రత్నం ఏమిటంటే దానమే ధర్మం. సంగీతం వచ్చినవాడు సంగీతాన్ని దానం చేయాలి, డబ్బు ఉన్నవాడు డబ్బును దానం చేయాలి, క్రికెట్ వచ్చినవాడు క్రికెట్ అందరికీ నేర్పించాలి, వంట వచ్చినవాడు అందరికీ వంట చేసి పెడుతూ ఉండాలి, మరి రికార్డింగ్ వచ్చిన వాళ్ళు అందరికీ ఫ్రీగా రికార్డింగ్ చేస్తూ ఉండాలి, దానం చేయాలి. కనుక దానమే ధర్మం. మరి నా యొక్క ధ్యానాన్ని అందరికీ నేను దానం చేయటం లేదు. ఎవరైనా ఏదైనా ఇస్తే ప్రతిఫలంగా తీసుకోవాలి. లేనిది కోరరాదు, ఉన్నది కాదని రాదు. వస్తుంటే సంతోషపడరాదు, పోతుంటే అయ్యో పోతుందా అని బాధపడరాదు. అది జ్ఞాని వ్యవహరించే విధానం. ఇంకొకసారి చెప్తాను. లేనిది కోరరాదు, ఉన్నది కాదనరాదు, వస్తుంటే వస్తుందిరా అని సంబరపడిపోరాదు, పోతుంటే అయ్యో పోతుందిరా అని బాధపడరాదు. జ్ఞానం అంటే అది. జ్ఞాని ఈ లోకంలో వ్యవహరించి తీరది. దానమే ధర్మం అని తెలుసుకోండి. కనుక వారానికి ఒకరోజు దానం కాదు, నెలకి ఒకరోజు దానం కాదు, టైం పెట్టుకుని ధ్యానం కాదు. నువ్వు పొద్దున్నే వచ్చావేమిటి, సాయంత్రం రా దానం చేస్తా అంటే, రామచంద్ర నువ్వు సాయంత్రం వరకు ఉంటావా, వాడు ఉంటాడా? నువ్వు మధ్యాహ్నం కాలం చచ్చిపోవచ్చు, నువ్వు ఇంకెప్పుడు దానం చేస్తావు? కాల్ కరేసు ఆజ్ కరేసు అబ్ పల్ మే ప్రళయ హోయేగా ఫిర్ కరోగే కబ్. మై డియర్ ఫ్రెండ్స్, దానం ఎప్పుడు చేయాలంటే ఇప్పుడే చేయాలి, ఎక్కడ చేయాలంటే ఇక్కడే చేయాలి. కనుక నిత్యము దానం చేయడమే, నిత్యము ధర్మం చేయడమే పుణ్యము అనేది 9వ రత్నము.
ఇప్పటికి మనం 9వ రత్నం దగ్గరికి వచ్చాము, నవరత్నం దగ్గరికి వచ్చాము. గుర్తుంచుకోండి, నవరత్నం ఏమిటయ్యా అంటే పుణ్యము. వాడు పుణ్యాత్ముడురా అంటాం. మరి మనం అపుణ్యాత్ముడు. వాడెందుకు పుణ్యాత్ముడు? వాడు ఎప్పుడూ దానంలోనే ఉంటాడు, ఎప్పుడూ ధర్మంలోనే ఉంటాడు కనుక పుణ్యాత్ముడు. మనము రేపు దానం చేద్దాంలే, రేపు ధర్మం చేద్దాంలే, ఇవాళ దుప్పటి కప్పును పడుకున్నానులే, ఇవాళ జేబు మటుకు మనకు నిండా ఉండాలి, జేబు ఖాళీ కాకూడదు, రేపు చేద్దాం దానం. మనం అపుణ్యాత్ములు. ఎప్పుడు దానం గురించి ధర్మం గురించి అనుక్షణం ఉండేవాడే పుణ్యాత్ముడు. వాడు పుణ్యాత్ముడు రా. ఎక్కడ ఏ సమయంలో వెళ్ళు, వాడు కాదండు. మురళీధర్ గారు ఉన్నారు అల్వాల, 2 గంటలకు వెళ్ళండి, వాళ్ళు ధ్యానం నేర్పిస్తాడు ఆయన. వాళ్ళ ఇల్లు ఎప్పుడు తెరిచే ఉంటుంది, ఎంతమంది వెళ్ళినా సరే. పుణ్యాత్ముడు టి మురళీధరు పుణ్యాత్ముడు. మరి డాక్టర్ సత్యనారాయణమూర్తి జగిత్యాల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండరు మరి పుణ్యాత్ముడు ఆయన. ఎప్పుడు వెళ్ళినా చెప్తుంటాడు. ఒక పక్కన డాక్టరే కానీ ఎప్పుడు వెళ్ళినా ధ్యానం నేర్పించవలసి ఉంటే పిరమిడ్ కేకు అని పిరమిడ్ వెళ్ళి చూపిస్తూ ఉంటాడు. పుణ్యాత్ముడు అనమాట. వేమని ఏమన్నాడంటే, ఉప్పు కప్పు రొంబు నొక్కపోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులలో పుణ్య పురుషులు వేరయ్య విశ్వధాభిరామ వినురవేమ. కనుక మనము పురుషులలో పుణ్య పురుషులం కావాలి. పిరమిడ్ మాస్టర్లందరూ కూడాను పుణ్య పురుషులు. ఈ భూమి అంతా కూడాను పుణ్య పురుషులు కావాలి. అందుకోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వారు మరి 2004 సంవత్సరం కల్లా ధ్యాన ఆంధ్రప్రదేశ్ కావాలని, 2008 సంవత్సరం కల్లా ధ్యాన భారతదేశం కావాలని, ప్రపంచమంతటా కూడాను ధ్యాన ప్రపంచం కావాలని చెప్పేసి 2012 సంవత్సరం కల్లా కంకణం కట్టుకుని ఉన్నవారు. అందరూ మాస్టర్లు కావాలి, అందరూ యోగేశ్వరులు కావాలి. ఒక్క కృష్ణుడే యోగేశ్వరుడు కాదు, అందరూ యోగేశ్వరులు కావాలి. కనుకనే ఈరోజు మనం పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు అన్న పిరమిడ్ ఫిలాసఫీ గురించి తెలుసుకున్నాము. ఇంకోసారి రిపీట్ చేస్తాను. నేనే బ్రహ్మను, నేనే అంతా మొట్టమొదటిది, జీవుడే దేవుడు రెండవది, దేహమే దేవాలయం, ఇంకో దేవాలయం ఎక్కడా లేదు. డోంట్ గో టు ఎనీ మందిర్, డోంట్ గో టు ఎనీ మస్జిద్, డోంట్ గో టు ఎనీ చర్చ్ థింకింగ్ దట్ ఈస్ ద ఓన్లీ దేవాలయం. నో, అన్ని దేవాలయాలు ఒకటే, అన్ని మస్జిద్లు ఒకటే, అన్ని చర్చిలు ఒకటే. నిజానికి అక్కడ చక్కటి వాతావరణం ఉంటుంది. అక్కడ పోయి చేయవలసింది ధ్యానము, పూజలు కాదు, వ్రతాలు కాదు, అమ్మల కలకబులు అంతకన్నా కాదు. దేహమే దేవాలయము, మరి శ్వాసే గురువు. సమయమే సాధన. ఎక్కువ సమయం కేటాయిద్దాం, సహనం చూపిద్దాం. ఎన్నో నొప్పులు అవమానాలు వస్తుంటాయి, ఫిజికల్ పెయిన్ వస్తుంటుంది, మెంటల్ పెయిన్ వస్తుంటుంది, అందరూ చీదరించుకుంటుంటారు. అయినా సహనముగా ప్రగతి సాధించవలే. అనుభవాలు ఒక దాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఆ అనుభవ సారమే జ్ఞానం. జీవితం మారిపోతూ ఉంటుంది. చెడు అలవాట్లు పోతాయి, మంచి అలవాట్లు వస్తాయి. బాగా మాట్లాడలేని వాడు బాగా మాట్లాడతాడు, బాగా రాయలేని వాడు బాగా రాస్తాడు, బాగా చదవలేని వాడు బాగా చదువుతాడు, అనారోగ్యంతో ఉండేవాడు ఆరోగ్యం వస్తుంది. ఇవన్నీ అనుభవాలు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, చక్కటి అనుభవం. కనుక అనుభవమే జ్ఞానం. ఏ పనైనా చేయగలము, అన్ని చక్కటగా జరిగిపోతుంటాయి. వెదకబోయిన తీగ కాలికి చుట్టుకుంటుంటుంది. అలాంటి అనుభవాలు ఎన్నో వస్తుంటుంటాయి. కనుక ఇవన్నీ అనుభవం, జ్ఞానం వచ్చిన తర్వాత మనకి ఏదైతే అనుభవం అయిందో అది మన నోట్లోంచి విస్తారంగా అందరికీ ప్రదానం చేస్తూ ఉండవలే. కనపడిన ప్రతి వాళ్లకు మనం ఇదయ్యా బాబు, ఈ నవరత్నాల గురించి చెప్పవాలి. పిరమిడ్ మాస్టర్లు అందరూ ఏం చెప్పాలి అంటే ప్రతి మనిషికి జ్ఞాన నవరత్నాల గురించి చెప్పాలి. రాముడు దేవుడు, నువ్వు పనికి మాలిన వాడివి కాదు, నువ్వే దేవుడు. కృష్ణుడు దేవుడు, నువ్వు పనికి మాలిన వాడివి కాదు, నువ్వే దేవుడు. చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలందరికీ నువ్వు దేవుడు పోయ్ చెప్పాలన్నమాట. చెప్పి నీ శ్వాస మీద ధ్యాస ఉంచు అని మార్గం చూపించాలి. వాళ్ళ చేత కూర్చుని చేయించాలి. పిరమిడ్ మాస్టర్లందరూ అన్ని స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ నవరత్నాలను చెప్తూ ఒక ముక్క చెప్తే చాలు, వాళ్ళ లోపలికి వెళ్ళిపోతుంది. 10 సార్లు చెప్పక్కర్లే. చిన్న పిల్లలు స్వచ్ఛమైన మనసు ఉన్నవాళ్ళు ఒక మాట చెప్తే వాళ్ళకి అందుకుంటుంది, జీవితం అంతా బాగుపడిపోతారు. కనుక ఆల్ పిరమిడ్ మాస్టర్స్ చక్కగా అందరి దగ్గరికి వెళ్ళి, ముఖ్యంగా పిల్లల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క నవరత్నాలు చెప్తే వాళ్ళ చేత సాధన చేయించాలి. 2-3 సార్లు సాధన చేస్తే జీవితం అంతా వాళ్లే దాన్ని పట్టుకుంటారు. ఈరోజు హైదరాబాద్లో మనం శివప్రసాద్ గారు ఈ పిరమిడ్ ఫిలాసఫీ గురించి తెలుసుకున్నాము. మనం పిరమిడ్ జ్ఞాన నవరత్నాలను గురించి తెలుసుకున్నాము. పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాల గురించి మనం తెలుసుకున్నాము. వేరే క్యాసెట్లో మనం తెలుసుకున్నాము, వేరే ప్రవచనంలో తెలుసుకున్నాము. కనుక పిరమిడ్ ఫిలాసఫీ అంతా ఈ 18 ఆదర్శ సూత్రాల్లోనూ
ఈ యొక్క నవరత్నాల్లోనూ ఇమిడి ఉంది. కనుక ఏమిటయ్యా మీరేం చేస్తుంటారు, మీ ఫిలాసఫీ ఏంటుంటే 18 సూత్రాల కార్యక్రమమే అది మనం ఏం చేస్తుంటాము. ఈ 9 నవరత్నాలే మనం ఏమి అవగాహన చేసుకున్నాము, ఏది మన జ్ఞాన ప్రకాశము. మన జ్ఞాన ప్రకాశము ఈ యొక్క 9 నవరత్నాలు మనం ఏం చేస్తుంటామో, మనకు ప్రణాళిక ఏమిటి, మనకు కార్యక్రమ సూచిక ఏమిటి, అదే అవన 18 పాయింట్ ఫార్ములా, పిరమిడ్ మాస్టర్ల 18 ఆదర్శ సూత్రాలు. మరి ఇంకా అందరము ధ్యానంలోకి, ధ్యాన ప్రచారంలోకి, జ్ఞానంలోకి, జ్ఞాన ప్రచారంలోకి వెళ్ళిపోదాం. ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రప్రథమంగా 2004 కల్లా ధ్యానాంధ్రప్రదేశ్ చేద్దాం, జ్ఞానాంధ్రప్రదేశ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.